4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తమిళనాడులో త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే హిందీ బలవంతపు రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో జరుగుతున్న ఒక పొలిటికల్ ఫైట్. తమిళనాడులో ఇది పొలిటికల్ ఫైట్ తప్పనిసరిగా అనుమానం లేదు. ఎందుకంటే లోక్నీతి CSDS సర్వే ప్రకారం 70% ఆఫ్ తమిళియన్స్ ఇప్పటికీ కూడా హిందీ పట్ల, హిందీ ఇంపోజిషన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సో కేంద్ర మంత్రి మురుగన్ అంటున్నాడు, అన్నామలై అంటున్నాడు, ఇది 1960s కాదు, భాష పేరు చెప్పుకున్న అధికారంలోకి రావటానికి. కానీ భాష ఇప్పటికీ కూడా తమిళనాడులో ఒక భావోద్వేగపరమైన అంశం. అందుకే అఖిలపక్ష మీటింగ్ స్టాలిన్ పిలిస్తే స్టాలిన్ ప్రత్యర్థులైన డిఎంకేకు ప్రధాన ప్రత్యర్థులైన ఏడీఎంకే, కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ టీవీకే ప్రతినిధులు కూడా హాజరయ్యారు. హాజరు కాంది ఎవరన్నా అంటే బీజేపీయే. అందువల్ల చాలా క్లియర్గా తమిళనాడులో ఇట్స్ అన్ ఎమోషనల్ ఇష్యూ. పవన్ కళ్యాణ్ దాన్ని చాలా సింప్లిఫై చేసి, ఇది మరాఠీలో మాట్లాడి, కన్నడలో మాట్లాడి, భారతీయ భాషలన్నీ ఒక్కటే, చాలా భాషల్లో మాట్లాడాలి అన్నాడు. కానీ అర్థం కావాల్సింది పవన్ కళ్యాణ్కి కూడా, అంటే తమిళనాడులో జరుగుతున్న ఈ పోరాటం హిందీపై పోరాటం కాదు, తమిళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాటం. ఇది ఫెడరలిజం కోసం పోరాటం, కల్చరల్ అటానమీ కొరకు, లింగ్విస్టిక్ డైవర్సిటీ కొరకు జరిగే పోరాటం. అయితే పవన్ కళ్యాణ్ గతంలో ఎన్డీఏలో లేనప్పుడు ఇదే బీజేపీని హిందీ పార్టీగా విమర్శించాడు కూడా. ఇది రాజకీయమే, పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, నాయకులందరూ అలాగే చేస్తారు అనుకుందాం. కానీ మనకు అర్థం కావాల్సింది తమిళనాడు లాంగ్వేజ్ పోరాటం ఇప్పటిది కాదు. 1965లోనే పెద్ద ఎత్తున యాంటీ హిందీ రైట్స్ జరిగాయి. సో 1935లో కూడా హిందీ వ్యతిరేకంగా తమిళనాడులో ఉద్యమాలు నడిచాయి. అందువల్ల తమిళనాడులో ఈ హిందీ బలవంతపు ఇంపోజిషన్కి వ్యతిరేకంగా ఒక 90 years హిస్టరీ ఉంది. ఈ హిస్టరీని సింప్లిఫై చేసి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మీరు హిందీలో సినిమాలు ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారు అంటే అది ఏ రకంగా లాజిక్ నిలబడేది కాదు. ఇక దీనిపైన తెలుగు రాష్ట్రాల నాయకులు రాజకీయ పరంగా రియాక్ట్ అయ్యారు. సహజంగానే బీజేపీ వ్యతిరేక శిబిరంలో ఉన్న పార్టీల ముఖ్యమంత్రులు కానీ, నాయకులకు కానీ ఇది స్టాలిన్ వాదనను సమర్థించారు, ఆహ్వానించారు. మీరు అది కాంగ్రెస్ పార్టీ ఎలాగో ఆహ్వానిస్తుంది, డిఎంకే మిత్రపక్షం. మీరు సాక్షి మీడియాలో చూసిన స్టాలిన్ వాదనను సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన అటాక్ చేశారు. అలాగే బీఆర్ఎస్ కూడా హిందీ ఇంపోజిషన్ వ్యతిరేకించింది. సహజంగానే టీడీపీ, జనసేన సమర్థించింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా సమర్థించారు. కానీ మనం ఒక అకాడమిక్ క్వశ్చన్ అడగాలి. నిజంగా 3 భాషలు అవసరమా? అవసరం ఉంటే హిందీ కంపల్సరీ నేర్చుకోవాలా? ఈ ప్రశ్న. ఇక పవన్ కళ్యాణ్ చెప్పినట్లు దేశ సమైక్యత కొరకు ఇది నేర్చుకోవాలి అనేది ఒక వాదన. దేశ సమైక్యత కొరకు నేర్చుకోవాలంటే హిందీ మాత్రమే ఎందుకు నేర్చుకోవాలి? పంజాబీ ఎందుకు నేర్చుకోకూడదు? బెంగాలీ ఎందుకు నేర్చుకోకూడదు? ఒడియా ఎందుకు నేర్చుకోకూడదు? తమిళం, మలయాళ, కన్నడ ఎందుకు నేర్చుకోకూడదు? అంటే హిందీ ఒక్కటి నేర్చుకుంటేనే దేశ సమైక్యత ఉంటుందా? హిందీ భారతదేశంలో 40% ప్రజలు మాత్రమే మాట్లాడతారు. ఈ 40% ప్రజలు మాట్లాడే హిందీ కూడా ఒకటే డైలెక్ట్ కాదు. కరిబలి, భోజ్పురి, బ్రజ్భాషి, బుందేల్ఖండి, సంతాలి, పహాడి, గర్హాలి, రాజస్థానీ, బిహారీ, ఇలా అనేక రకాల యాక్సెంట్లు, డైలెక్ట్స్ ఉంటాయి. అయినా కూడా అన్నీ కలిపి హిందీగా చెప్పినా అది 40%. మరి మిగతా 60% మంది మాట్లాడే భాషల సంగతి ఏంటి? దేశ సమైక్యత. అందువల్ల భారతదేశంలో యూనిటీ అంటే యూనిఫామిటీ కాదు, డైవర్సిటీ అనే నిజమైనటువంటి యూనిటీని ఇస్తుంది. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అని మనం ప్రతిజ్ఞ చేసుకుంటాం. అందువల్ల హిందీ నేర్చుకుంటే దేశ సమైక్యంగా ఉంటుంది అనే లాజిక్ కరెక్ట్ కాదు. హిందీ బలవంతంగా నేర్పితే దేశ సమైక్యంగా ఉంటుంది అన్నది కూడా నిజం కాదు.
ప్రపంచ చరిత్ర చూడండి, మనకి ఇదే చెప్తుంది. మన పొరుగునున్న పాకిస్తాన్ చరిత్ర చూడండి. ఉర్దూ నేర్చుకుంటేనే దేశం సమైక్యంగా ఉంటుందనే సిద్ధాంతాలు చెప్పి బంగ్లాదేశ్ పైన బలవంతంగా, తూర్పు పాకిస్తాన్గా పిలువబడే ఈ ప్రాంతం పైన బలవంతంగా ఉర్దూని రుద్దితే బెంగాలీ జాతీయవాదం ఉవ్వెత్తున లేచి చివరకు తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర బంగ్లాదేశ్ దేశంగా ఆవిర్భవించింది. ఇది మన ముందున్న ఉదాహరణ కాదా? ఇవాళ ఉర్దూ బలవంతంగా రుద్దాలి అనే ప్రయత్నం వల్ల బెలూచి, సింధీ లాంటి పాకిస్తానీ భాషలు ఇబ్బంది పడుతుంటే, ఇవాళ పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రం, పాకిస్తాన్లో 40% ప్రాంతంగా ఉన్న బెలూచిస్తాన్లో బెలూచి జాతీయవాదం తిరుగుబాటు చేస్తుందా లేదా? సో అందువల్ల మాకు అసలు పాకిస్తాన్లోనే మేము ఉండము, మా బెలూచీలు వేరు అని వాళ్ళు తిరుగుబాటు కూడా చేస్తున్నారు. అలాగే మీకు సోవియట్ యూనియన్ అనుభవం చెప్తాను. సోవియట్ యూనియన్ అనేక భాషలు ఉన్నటువంటి, జాతులు ఉన్నటువంటి దేశం. కానీ ఆచరణలో రష్యన్ ఆధిపత్యం చాలా క్లియర్గా కనబడ్డది. సో సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో కూడా రష్యన్ వాజ్ ద డామినెంట్ లాంగ్వేజ్. సోవియట్ యూనియన్ అంటేనే రష్యన్ అని. యుక్రేనియన్, జార్జియన్ లాంటి భాషలు వివక్షకు గురయ్యాయి. ఫలితం ఏంటి? సోవియట్ యూనియన్ ముక్కచెక్కలై రష్యా ఒక దేశంగా, ఉక్రెయిన్ ఒక దేశంగా, జార్జియా ఒక దేశంగా మారి చివరకు ఉక్రెయిన్, జార్జియాలపైన రష్యా యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆశించుదామా ఇది మన దేశంలో? ఈ అన్ని ప్రపంచంలో ఇప్పుడు నేను మీకు ఈ దేశాల అనుభవం చెప్పాను. ఈ దేశంలో ఇక శ్రీలంక మనకు ఉదాహరణ. మనకు శ్రీలంకలో సింహళ ఆధిపత్యవాదం, తమిళ భాష పైన, తమిళ సంస్కృతి పైన తీవ్రమైన నిర్బంధం, అణచివేత, వివక్ష చూపెడితే 1950s తమిళ్ సివిల్ లిబర్టీస్ మూమెంట్ శ్రీలంకలో పట్టి తమిళ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ లాంటి సంస్థల పురుడు పోసుకొని చివరకు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంగా ఒక తీవ్రవాద ఉద్యమానికి రూపొంది శ్రీలంక ఒక మారణ హోమాన్ని చూసింది. ఇప్పటికీ కూడా జాతుల చెరసాలలాగా శ్రీలంక ఉంది. మరి ఇన్ని దేశాల అనుభవాలు ఏం చెప్తున్నాయి? జాతీయ సమైక్యత పేరిట భాషను రుద్దితే ఏ రకమైన రియాక్షన్ వచ్చి చివరకు దేశ సమైక్యతను దెబ్బతీసి దేశ విచ్ఛిన్నానికి కారణమవుతుంది అని ప్రపంచ అనుభవాలు చెప్తుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్లు తమ రాజకీయ అవసరాల రీత్యా బీజేపీ వాదనను సమర్థిస్తూ హిందీ నేర్చుకోవడం అనేది ఒక దేశ సమైక్యతకు మూలము, అది దేశ ప్రజలు ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్తే ఏమర్థం చేసుకోవాలి? ఇక రెండవది, ఒకవేళ నిజంగానే దేశ సమైక్యతావాదమే కరెక్ట్ అని అనుకుందాం. 60% మంది హిందీయేతర భారత ప్రజలు, 40% మంది ప్రజలు నేర్చుకుంటున్న హిందీ భాషను నేర్చుకుంటే దేశం సమైక్యంగా ఉంటుంది. కానీ 40%గా ఉన్న హిందీ ప్రజలు మాత్రం 60% భారతీయ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదా? ఇది ఎక్కడ విచిత్రం అండి. దేశ సమైక్యత అనేది వన్ వే స్ట్రీటా, వన్ వే ట్రాఫికా? అంటే హిందీ తర్వాత దేశంలో సెకండ్ లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ తెలుగు. మరి ఎంతమంది హిందీ భాష మాట్లాడే వాళ్ళలో ఒక 10% తెలుగు ఎందుకు నేర్చుకోరు? ఇలా తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లోనూ హిందీ తప్పనిసరిగా మనం 10th క్లాస్ వరకు చదువుకుంటున్నాం. నాకు చెప్పండి, హిందీ భాష మాట్లాడే ప్రజలున్న పాఠశాలల్లో కనీసం 10% కాదు, 1% పాఠశాలల్లోనైనా త్రిభాషా సూత్రంలో భాగంగా 3వ భాషగా తెలుగు నేర్పుతున్నారా? ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, లోకేష్, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఇవాళ తెలుగు జాతి ఔన్నత్యం కొరకు పుట్టిన తెలుగుదేశం పార్టీ పేర్లోనే తెలుగుదేశం ఉంది. మనం ఎందుకు హిందీ పట్ల ఈ రకమైన ఒక మన తెలుగు ఐడెంటిటీని సరెండర్ చేసేటువంటి వైఖరి ఎందుకు తీసుకోవాలి? హిందీని గౌరవించుదాం, ఎవరు కాదంటలేరు. మళ్ళీ చెప్పేది, తమిళనాడులో కూడా దక్షిణ భారత హిందీ ప్రచార సభ శాఖలు ఉన్నాయి, హిందీని ప్రమోట్ చేసే శాఖలు ఉన్నాయి. మీకు దక్షిణ భారత హిందీ ప్రచార సభ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కానీ మరి ఉత్తర భారతదేశంలో తెలుగు ప్రచార సభలు పెట్టిందా కేంద్రం? ఉత్తర భారతదేశంలో దక్షిణాది భాషల ప్రచార సభ పెట్టిందా? అంటే దక్షిణ భారతదేశ హిందీ ప్రచార సభ కేంద్రం నడిపిస్తుంది, మరి ఉత్తర భారతదేశ దక్షిణాది భాషల ప్రచార సభ ఎందుకు ఉండకూడదు? ఉత్తర భారతదేశ తమిళ ప్రచార సభ ఎందుకు ఉండకూడదు? హిందీ తెలుగు ప్రచార సభ ఎందుకు ఉండకూడదు?
దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో నేను అడుగుతున్న బీజేపీ వైఖరిని సమర్థిస్తున్న టీడీపీ జనసేన అగ్రనేతలకు, అయ్యా మన 100% తెలుగు బిడ్డలు హిందీ 3వ భాషగా నేర్చుకుంటున్నామే, 1% హిందీ బిడ్డల్ని తెలుగు నేర్చుకోమని. 1%, నేను ఎక్కువ అడగడం లేదు. మీరు చెప్పండి, ఎక్కడైనా ఎంపరికల్ డేటా ఉందా? 1% ఆఫ్ హిందీ స్పీకింగ్ స్టూడెంట్స్ తెలుగు నేర్చుకుంటున్నారా? మరి 100% తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్ హిందీ ఎందుకు నేర్చుకోవాలి? అంటే సమైక్యత అంటే దాసోహమా? సమైక్యత అంటే బానిసత్వమా? సమైక్యత అంటే వివక్షణ? సమైక్యత అంటే భాషల మధ్య అసమానతల? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అయినా ఎడ్యుకేషన్ అనేది కేంద్ర జాబితాలో లేదు, ఉమ్మడి జాబితాలో ఉంది. ఆ మాటకొస్తే ఇది రాష్ట్రాల జాబితాలో ఉండాల్సింది. 42వ రాజ్యాంగ సవరణ అనుకుంటాను. ఎమర్జెన్సీ కాలంలో దీన్ని తీసుకెళ్ళి ఉమ్మడి జాబితాలో పెట్టారు. ఇప్పటికీ కూడా ఉమ్మడి జాబితా అని అర్థం ఏంటి? రాష్ట్రాలకు హక్కులు ఉంటాయి. అందువల్ల తమ పాఠశాలలో ఏది నేర్చుకోవాలి, ఏది నేర్పాలన్నది ఆ రాష్ట్రాల ప్రజలు, ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలన్నది ఫెడరల్ స్ఫూర్తి అవుతుందా, కేంద్రం నిర్ణయించాలన్నది ఫెడరల్ స్ఫూర్తి అవుతుందా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. యోగి ఆదిత్యనాథ్కు పవన్ కళ్యాణ్ చెప్పాలి, మీ ఉత్తరప్రదేశ్లో తెలుగు ప్రచార సభ పెట్టి తెలుగు భాషా ప్రవీణులను తయారు చేయండి అని. మీరు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి చెప్పాలి, హిందీ రాష్ట్రాల్లో తెలుగు ప్రచార సభలు పెట్టి, తమిళ, మలయాళ, కన్నడ ప్రచార సభలు పెట్టి ఈ భాషల్లో భాషా ప్రవీణ ఉద్యోగాలు ఇచ్చి వాటి గ్రాడ్యుయేషన్తో సమానంగా గుర్తించాలి. ఇవన్నీ హిందీకి చేస్తున్నాం కదా మనం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, హిందీ నేర్చుకోవడం వల్ల ప్రాక్టికల్ బెనిఫిట్ ఏమైనా ఉందా? ఇప్పుడు నేను కూడా 10వ తరగతి దాకా హిందీ చదివాను. నాకేం అవసరం వచ్చింది హిందీ? ఇప్పటి వరకు నేను హిందీని ఉపయోగించింది ఎక్కడా లేదు. నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే హిందీ అవసరం లేదు. నేను ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి మాట్లాడాలి అంటే ఆ మేరకు హిందీ నేను 10వ తరగతి వరకు చదువుకోకపోయినా మాట్లాడతాం. మీరు హిందీ అవసరం ఉన్న వాళ్ళు నిరక్షరాస్యులు కూడా క్యా హై అని మాట్లాడగలుగుతారు. హిందీ భాష ఇతరు ఒకరికొకరు మాట్లాడుకోవడానికి ఇవాళ గూగుల్ ట్రాన్స్లేట్ వచ్చింది. మీరు ఇవాళ ఇన్స్టాంట్ ట్రాన్స్లేటర్స్ వచ్చాయి. ఏం నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్లు ఏ భాషలో మాట్లాడుకున్నారు? మోడీ హిందీలో మాట్లాడలేదా? మోడీ ఇంగ్లీష్లో మాట్లాడాడా? మీరు చూసారా లేదా? మరి మోడీ పుటిన్ రష్యాలో మోడీ హిందీలో మాట్లాడుకోలేదా? దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్ అని పుటిన్తో మోడీ అన్న మాటలు ప్రపంచ మీడియాలో హెడ్లైన్స్ అయ్యాయి. దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్ అని నరేంద్ర మోడీ హిందీలో అనలేదా? మరి పుటిన్కి అర్థం కాలేదా? పుటిన్ రష్యాలో చెప్పింది మోడీకి అర్థం కాలేదా హిందీలో? మీరు కావాలంటే ఒక్కసారి గూగుల్లో మోడీ పుటిన్ టాక్స్ అని పెట్టండి. మోడీ జింపింగ్లు హిందీలో ఎలా మాట్లాడుకున్నారు? హిందీలో మాట్లాడుకున్నారా, ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారా? అందువల్ల ఈ కాన్సెప్ట్ అసలు భాష, 2 దేశాధినేతలే తమ భాషల్లో మాట్లాడగలుగుతుంటే 2 రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకోలేరా? అది కూడా ఎంతమందికి అవసరం ఉంటుంది నాకు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న కోట్లాది తెలుగు ప్రజల్లో ఎంతమంది హిందీ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ హిందీ మాట్లాడాల్సిన అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉంటే నేర్చుకోరా. మన తెలుగు వాళ్ళు జపాన్లో లేరా? జర్మనీలో లేరా? ఇటలీలో లేరా? అసలు ప్రపంచంలో 150 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారే. వాళ్ళు అక్కడ భాషలు నేర్చుకోవడం లేదా? ఆ మేరకు వర్క్ కమ్యూనికేట్ ఇంగ్లీష్ అయినా తెలుగు వాళ్ళు వెళ్ళి యూపీలో పనిచేస్తున్నారా? యూపీ వాళ్ళు వచ్చి తెలంగాణ, ఆంధ్రాలో పనిచేస్తున్నారా? ఇవాళ హిందీ రాష్ట్రాల్లో ఉన్న వర్కర్స్ వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు, తమిళనాడులో పనిచేస్తున్నారు, కేరళలో పనిచేస్తున్నారు. అందుకే యోగి ఆదిత్యనాథ్ చెప్పాలి, మీ మైగ్రెంట్ లేబర్ వచ్చి, మీ నితీష్ కుమార్ చెప్పాలి, మీ మైగ్రెంట్ లేబర్ వచ్చి మా బత్తాయి తోటల్లో బత్తాయిలు కోయాలి. మా యజమానికి తెలుగు రాదు, హిందీ రాదు, మీ వర్కర్కి తెలుగు రాదు కనుక మీరు కొద్దిగా తెలుగు నేర్పి పంపండి అని చెప్పాలి. ఇక్కడ ఇవాళ వేల సంఖ్యలో వచ్చి పనిచేస్తున్నారు కదా. మన కన్స్ట్రక్షన్ లేబర్గా యూపీ, బీహార్ నుంచి వచ్చి పనిచేయడం లేదా? వాళ్ళకి చెప్పాలి, మా ఇల్లు కట్టే వాళ్ళకి హిందీ రాదయ్యా, మీ వాళ్ళకి తెలుగు నేర్పి పంపండి అని. మరి ఎందుకు చెప్పరు? అందువల్ల దేశ సమైక్యత అనే పేరిట మన మాతృభాషలను హిందీ ఆధిపత్యవాదం ముందు తలవంచమంటే తెలుగు బిడ్డలుగా మనం అంగీకరించగలమా? మన రాజకీయ నాయకులకు సిబిఐలు, ఈడీల భయం ఉండొచ్చు, మన రాజకీయ నాయకులకు రాజకీయ అవసరాలు ఉండొచ్చు, కానీ ప్రజలుగా మనకేం అవసరం? మనకు మీద సిబిఐ రాదు, ఈడీ రాదు, వచ్చినా భయపడేది లేదు. మరి మనం ఎందుకు దాసోహం అనాలి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను,
మీరు ఎన్డీఏలో ఉండుండకపోతే ఇవాళ స్టాలిన్ మీటింగ్కి పోయేవాళ్ళు కదా. ఇవాళ ఎన్డీఏలో ఉండుండకపోతే మీరు ధర్మ పోరాట దీక్షలు చేస్తున్న సమయంలో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు వేదిక పైన చంద్రబాబు నాయుడు లేరా? ఒకవేళ ఇదే ధర్మ పోరాట దీక్షల సమయం అయితే మీరు స్టాలిన్ మీటింగ్కి వెళ్ళేవారు కదా. ఇందులో లాజిక్ ఉందా, సైన్స్ ఉందా? కేవలం పాలిటిక్స్ ఉంది. అందుకే వాళ్ళు అడుగుతున్నాం. అయినా మీకు రీసెర్చ్ ఏం చెప్తోంది? ఐఎమ్ జస్ట్ కోటింగ్ ఎన్సీఆర్టీ స్టడీ ఆఫ్ 2019లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అధ్యయనం ఏం చెప్తుందంటే, హిందీ ఎక్కువ భాషలు నేర్పడం వల్ల కాగ్నిటివ్ బర్డెన్ అంటే మేధోపరమైన భారము పెరిగి మ్యాథమెటిక్స్, సైన్స్ లాంటి కోర్ సబ్జెక్ట్స్లో వారి అవగాహన సామర్థ్యం తగ్గుతుంది. ఇది ఎన్సీఈఆర్టీ స్టడీ ఆన్ లాంగ్వేజెస్ టీచింగ్, లెర్నింగ్ అండ్ కాగ్నిటివ్ బర్డెన్. ఇది ఎన్సీఆర్టీ స్టడీ చెప్తోంది. రెండవ స్టడీ చెప్తున్నా సెంట్రల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ CIL స్టడీ ఇదే చెప్తోంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఆఫ్ 2021 ఇదే చెప్తోంది. మీరు మోర్ లాంగ్వేజ్ బర్డెన్ కనుక పిల్లల పైన పెడితే డీపర్ సబ్జెక్ట్ కాంప్రిహెన్షన్ దెబ్బతింటుంది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు చెప్పండి మీరు, ప్లీజ్ కెన్ యూ కోట్ ఫ్యూ స్టడీస్? హిందీ నేర్చుకుంటే యువర్ నాలెడ్జ్ లెవెల్స్ అండ్ యువర్ ఎబిలిటీస్ ఎక్కువగా ఉంటాయని ఒక్క అకాడమిక్ స్టడీ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ చూపెడితే నేను ఈ వీడియోని విడ్రా చేసుకుంటాను. మీరు చూపెట్టండి ఒక్క స్టడీ. మోర్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మీకు అది కాగ్నిటివ్ ఎక్సలెన్స్ అంటే మేధోపరమైన ఎక్సలెన్స్కు దారి తీస్తుంది అని ఎన్ని అధ్యయనాల్లో రుజువైంది. అంటే ఎక్కువ భాషలు నేర్చుకుంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కాగలుగుతారు, మీరు టాప్ డాక్టర్స్ కాగలుగుతారు, లేదా ఇంకో ప్రొఫెషనల్ కాగలుగుతారని ఎక్కడుంది? భాష అవసరమైనప్పుడు వద్దన్నా వస్తుంది. భాషకు చదువుతో కూడా సంబంధం లేదు. ఇవాళ మన అమ్మమ్మలకు, నానమ్మలకు తెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి ఏమన్నా తెలుగు నేర్చుకున్నారా? మా నానమ్మ స్కూల్కి పోలే, మా అమ్మమ్మ స్కూల్కి పోలే, కానీ బ్రహ్మాండంగా తెలుగులో మాట్లాడేవాళ్ళే. మీరు మన గ్రామాలకు వెళ్ళండి, తెలుగులో పాటలు పాడతారు, తెలుగులో పద్యాలు అల్లుతారు. వాళ్ళకి తెలుగు నేర్చుకున్నారా? వాళ్ళు ఎన్నడూ స్కూలుకు పోలేదు, తెలుగులో సామెతలు చెప్తారు. ఎన్నడూ స్కూలుకు పోని మన తాత తెలుగులో అద్భుతమైన సామెతలు చెప్తారు, స్టోరీలు చెప్తారు, రామాయణం చెప్తారు, భారతం చెప్తారు. ఎక్కడి నుంచి చెప్పారండి? వాళ్ళకి తెలుగు ఇక్కడ నేర్చుకున్నారా? అంటే దీని అర్థం ఏంటి? మీరు ఎవరైనా ఆంగ్లో ఇండియన్ మీకు తెలిసింటే చూడండి, స్కూలుకు పోనివాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? దాట్ ఈజ్ ద లాంగ్వేజ్. ఆటోమేటిక్గా వస్తుంది. నీకు ఎన్విరాన్మెంట్ని బట్టి లాంగ్వేజ్ వస్తుంది. నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా లాంగ్వేజ్ వస్తుంది. నిన్న మా అన్నయ్య కొడుకు అమెరికాలో ఉంటాడు. వాడి కొడుకు చెప్తున్నాడు, వాళ్ళ తాత గట్టిగా మాట్లాడితే స్టాప్ ఎల్లింగ్ తాత అన్నాడు. ఎల్లింగ్, స్టాప్ ఎల్లింగ్ తాత. ఎంతమందికి ఎల్లింగ్ అనే పదం తెలుసు? వాడంతా 4 ఏళ్ళ పిల్లవాడు, 3 ఇయర్స్ పిల్లవాడు. 3 ఇయర్స్ పిల్లవాడు తాతతో గట్టిగా అరవకండి అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. స్టాప్ ఎల్లింగ్ తాత అంటున్నాడు. సో ఇది ఎలా వచ్చింది? ఇంగ్లీషు ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చింది. ఆ ప్రీ స్కూల్కి వెళ్తున్నాడు కనుక అక్కడ టీచర్ గట్టిగా ఎవరైనా అల్లరి చేస్తే బహుశా స్టాప్ ఎల్లింగ్ అని ఉండవచ్చు. ఎక్కడికి వస్తుంది భాష? తెలుగు రాదా? స్కూల్కి పోకముందే మన తెలుగు వస్తుంది. మన బిడ్డలకు బ్రహ్మాండంగా తెలుగు వస్తుంది స్కూల్కి పోకముందే. ఎక్కడికి వస్తుంది? అంటే భాష నేర్చుకోవటానికి బలవంతంగా రుద్దడమే మార్గం అనుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదు. భాష నేర్చుకోవడానికి బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదు. భాష ఆ ప్యాషన్ ఉంటే, ఆ అవసరం ఉంటే భాష వద్దన్నా నేర్చుకుంటారు. అది అల్టిమేట్గా మనకు భాష నేర్చుకోవడానికి అవసరము, అందులో ఆసక్తి ముఖ్యం. ఆసక్తి ఉంటే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. ఆసక్తి లేనప్పుడు, అవసరం లేనప్పుడు నేర్చుకోరు. అందువల్ల దీన్ని రాజకీయపరమైన అంశంగా కాకుండా ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ లాంగ్వేజెస్ మీద జరగాలి. నిజంగా మనం హిందీ నేర్చుకోవడం అవసరమా? అవసరమైతే నేర్చుకుందాం, తప్పనిసరిగా నేర్చుకుందాం. అవసరం లేదు అనుకుంటే హిందీని ఆప్షనల్గా వదిలేద్దాం. నేర్చుకోవద్దని కూడా చెప్పడం లేదు ఎవరు, ఆప్షనల్గా వదిలేద్దాం. స్కూళ్ళలో 2 భాషలు నేర్పుదాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంగ్లీష్ మాతృభాష నేర్పుదాం. అవసరం ఉన్న వాళ్ళు ఆప్షనల్గా కావాలంటే హిందీ నేర్చుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. హిందీ ఎక్కడైనా నేర్చుకోవచ్చు, హిందీ ఏమున్నది, జపనీస్, జర్మన్ కూడా నేర్చుకోవచ్చు. అవసరమే ఉన్నది లోకేష్ చెప్పినట్లు. సో అందువల్ల అల్టిమేట్గా భాష సంస్కృతి, భాష చరిత్ర, భాష జీవన విధానం.
భాష తాత్విక చింతన, భాష ప్రాపంచిక దృక్పథం, వీటన్నిటితో భాషతో సంబంధం ఉంది. భాష సాంస్కృతిక వారసత్వం. అందువల్ల భాషను అతి సింప్లిఫై చేసి డబ్బింగ్ సినిమాలతో కంపేర్ చేసి భాషా డిబేట్ను నిర్వీర్యం చేయకండి. లెట్ us హ్యావ్ ఎ సీరియస్ డిబేట్. నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే రాజకీయపరమైన పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా సైంటిఫిక్గా, అకాడమిక్గా, ఇంటలెక్చువల్గా ఈ ఆర్గ్యుమెంట్స్ తప్పని మీరు స్టడీస్తో కింద కామెంట్ చేయండి. ఐ వెల్కమ్ దెమ్ అండ్ ఐ విల్ రిప్లై. కాదు ఈ పేటీఎం ఆ పేటీఎం అన్నారు అనుకోండి, మీ పేటీఎంల సంగతి నాకు తెలుసు, నేను ఊరుకోవాల్సి వస్తుంది.